అనుకుంటాం. మరి కాకరకాయలో ఫోలిక్ యాసిడ్ చాలా ఇతర కూరగాయలతో పోలిస్తే కొంచెం బాగున్నట్టు 67 మైక్రోగ్రామ్స్ దాకా ఫోలిక్ యాసిడ్ ఉందన్నమాట. శక్తి క్యాలరీస్ అనేవి 100 గ్రాముల కాకరకాయ ముక్కలు మనం తింటే 20 క్యాలరీలు సుమారుగా వస్తాయి. అందుకని నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయల్లో శక్తి ఎక్కువ ఉండదు. కడుపు నిండుతుంది, బరువు పెరగటానికి, షుగర్ పెరగటానికి ఇందులో ఎక్కువ ఏమీ ఉండవు అన్నమాట. అందుకని ఈ వెజిటబుల్ని బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు ఎవరు తిన్నా కార్బోహైడ్రేట్స్ ఉండవు కదా, లాభాలే లాభాలు. కాబట్టి ఇవి ఓవరాల్గా చూస్తే కాకరకాయలో ఉన్న పోషకాలు. మరి డాక్టర్ గారు, చాలా మందికి అసలు కాకరకాయ పేరు ఎత్తగానే గుర్తొచ్చే విషయం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అవునమ్మా. చాలా ఇళ్లలో కేవలం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే కాకరకాయ తిని ఇంటిల్లపాది వేరే కూరలు వండుకుని తింటూ ఉంటారు కూడా. అవునమ్మా. అసలు షుగర్కి కాకరకాయకి సంబంధం ఏంటండి? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గుతున్నది అని పరిశోధనలు కాకరకాయ మీద స్పెషల్గా